Through you, I can do anything. I can do all things. 'Cause it's you who gives me strength. And nothing is impossible. Through you, blind eyes are open. Strongholds are broken. I am living by faith. And nothing is impossible. I'm not gonna live by what I see. I'm not gonna live by what I feel. Deep down I know that you're here with me. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ బైబిల్ స్టడీకి సాయంకాల వేళలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు ఎంతో నమ్మదగినవాడు. ఇలాంటి లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ఆయన ఆరాధించడానికి దేవుడు తన అనుకూలతను దయచేశాడు. మనం లేఖనాలు జాగ్రత్తగా గమనిస్తే పౌలు శీలలు దే వేర్ ఇన్ ప్రిజన్స్ విత్ చైన్స్, చెరసాల సంఖ్యలో ఉన్నారు. కానీ వాళ్ళని స్తుతించడం ఆరాధించడం ఎవరి వల్ల అవ్వలేదు. అలాగే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు సమస్తాన్ని సమకూర్చడానికి ఆయన సమర్థవంతుడు కదా. కాబట్టి ఇక బైబిల్ స్టడీ మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా అలాగే కళ్ళు మూసి మీ తల్లు ఉంచి ప్రార్థన చేసి కూడికని మనం ఆరంభించుకుందాం. మహా కనికరింకల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాల కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మీరు ఎంతగానో నమ్మదగిన వాడు. ఈ లోకంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని మరుగుపరుచుకొని మమ్మల్ని సంరక్షిస్తూ ఇదివరకు నడిపించారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సాయంకాలం నీ వాక్కు వినడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని, సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ కుటుంబంగా తండ్రి మీ సన్నిధిని మేము వెతుకుతున్నాం. మీ ప్రసన్నతతో మా గృహాలకి ఇప్పుడే మీరు దిగిరండి. మేము స్తుతిస్తున్నట్టు, మేము ఆరాధిస్తున్నాం. మీ మహిమ చేత మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, వ్యతిరేకంగా ఉంటున్న ప్రతి ఆటంకాలను యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. మా స్తుతి ఆరాధన మీరు ఆగ్రహించండి. మా స్తుతులపైన మీరు నివాసము చేయండి. తండ్రి, విత్తబడే వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపజేయండి. ప్రతి ఒక్కరికి వినగలిగే చెవిని, గ్రహించే హృదయాన్ని ఇప్పుడే మీరు కలుగజేయండి. నేరుగా మీరే మీ సింహాసనం నుంచి నీ పిల్లలతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కూడికంతా కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ మీరే ఆధిపత్యాన్ని వహించి నడిపించమని రానున్న యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అన్న మాటకి అర్థం దేవుని స్తుతించండి అని. ఆమేన్. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈ లాక్డౌన్ పరిస్థితిలో ఎన్నో ఆటంకాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు మాత్రం తన వాగ్దానానికి నిత్యము నమ్మదగినవాడు. దేవుడు ఈ రోజు కూడా మాటను తప్పేవాడు కాదు. కాబట్టి ఈ సాయంకాలం ఆయన స్తుతించుతాం, ఆయన ఆరాధిస్తాం. ఎందుకంటే కీర్తనకారుడు సెలవిస్తుంది, ద ప్రైజెస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ హిస్ థ్రోన్. మన స్తుతించే స్తుతి ఆరాధననే ఆయనకు సింహాసనం లేఖనం సెలవిస్తుంది. కనుక ఈ సాయంకాలం ఆయన మాట్లాడానికి వినడానికి ముందు మనం అందరూ కూడా ఆయన స్తుతించి ఆయన నామాన్ని మహిమపరుస్తాం. లెట్స్ సింగ్ దిస్ సాంగ్, హూ ఈజ్ లైక్ హిమ్, లయన్ అండ్ ద ల్యాంబ్. అలాగే అందరు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్దాం, దేర్ ఇస్ నో గాడ్ లైక్ హిమ్, హీ ఈజ్ లయన్ అండ్ హీ ఈజ్ ద ల్యాంబ్. అలాగే గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన తట్టు చూసి చెప్దాం. ఆయన మాటలు వినడానికి ముందు మన హృదయాలు తెరచి హృదయాల నుంచి ఆయన స్తుతిస్తాం. శబ్దం అందరం కలిసి, who is like him, who is like him, lion and the lamb, seated on the throne. Yes Lord, mountains bow down, every ocean roars to the Lord our hosts. Who is like him, who is like him, lion and the lamb, seated on the throne. Yes, we look to you Lord. Mountains bow down, every ocean roars to the Lord of hosts. So then praise Adonai, praise Adonai, from the rising of the sun to the end of every day. Praise Adonai, all the nations of the earth, all the angels and the saints sing praise Adonai. Yes, we give you praise.
nations of the earth, all the angels and the saints sing praise. అలాగే చప్పలు కొట్టి చెప్దాం. ఆయనే మన కొరకు బలి అయిన గొర్రెపిల్ల, అదేవిధంగా మూడో దినాన సజీవుడై లేచి తండ్రి కుడి పక్షాన కూర్చున్న యూదా గోత్రపు సింహం. ఈ సాయంకాలం అలాంటి దైవాన్ని మనం స్తుతిస్తాం. Yes Lord, we worship you, Father God. Who is like him? Who is like him? The lion and the lamb seated on the throne. The mountains bow down, every ocean roars to the Lord our God. Who is like him? Who is like him? The lion and the lamb seated on the throne. Every mountains bow down, every ocean roars to the Lord our God. We praise you, Lord. Praise Adonai, from the rising of the sun to the end of every day. Praise Adonai, all the nations of the earth, all the angels and the saints sing praise Adonai, from the rising of the sun to the end of every day. Praise Adonai, all the nations of the earth, all the angels and the saints sing praise. అలాగే చప్పలు కొట్టి చెప్దాం. Turn into wine, you open the eyes of the blind. There's no one like you, Lord, none like you. Into the darkness you shine, out of the ashes we rise. There's no one like you, great Lord, none like you. Our God is greater, our God is greater, our God is stronger. God, you are higher than any other. Our God is healer, awesome in power. Our God is greater, our God is greater, our God is stronger. God, you are higher than any other. Our God is healer, awesome in power. Our God. శబ్దం అలాగే హీ స్టిల్ మిరకిల్ వర్కర్. ఆయన అద్భుతాలు చేయడానికి సమర్థవంతుడు. ఎలాగైతే ఆ కానాను వివాహంలో ఆయన చేరి ఏదైతే జరగదో దాన్ని సాధ్యపరిచాడో అదే దేవుడి సాయంకాలం స్తుతిస్తున్నప్పుడు నీ స్థితిగతులన్నీ ఆయన మార్చడానికి సమర్థవంతుడు. విత్ దట్ సేమ్ ఫెయిత్, విత్ దట్ సేమ్ స్పిరిట్ శబ్దం అదే. Our God is greater, our God is stronger. God, you are higher than, yes, you are higher than anything, Lord. Our God is healer, awesome in power. Our God, let's sing it again. Oh, our God is greater, our God is stronger. God, you are higher than any, yes, you are higher. Our God is healer, awesome in power. Our God. And if God is for us, then who could ever stop us? And if God is with us, then what could stand against? And if God is for us, then who could ever stop us? And if God is with us, then what could stand against? Oh, yes, Lord. Our God is greater. Oh, our God is greater. Our God is stronger. God, you are higher than any other. Our God is healer, awesome in power. Our God. So our God is greater. Our God is greater. Our God is stronger. God, you are higher than, yes, you are higher, Lord. Our God
is healer, awesome in power, our God, our God. Amen. Hallelujah. మీరున్న చోట గట్టిగా చప్పట్లు కొట్టే నామని మహింపరుస్తాం. బికాజ్ యు నో వై? హీ ఈజ్ స్ట్రాంగర్ అండ్ హీ ఈజ్ గ్రేటర్ అండ్ హీ ఈజ్ హైయర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఎంతో ఉన్నతమైన వాడు. హల్లెలూయా. కాబట్టి సాయంకాలం whenever you give thanks to the Lord, you know, it means a lot to the Lord. Giving thanks is the most powerful thing what we can do before the Lord. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుడి కృతజ్ఞతలు చెల్లించడం ఆయన దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. మన లేఖనాల్లో చూడొచ్చు, ఆ కింగ్ జోసెఫ్ దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏది అసాధ్యమో అది జరిగింది. హల్లెలూయా. అదేవిధంగా మన లేఖనంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఎబినేజర్ అని సమూయేలు దేవుణ్ణి ఒక బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. ఆయన అన్నాడు, ఇంతవరకు నన్ను నడిపించావు, నువ్వు నాకు సహాయంగా నిలబడావు ఎబినేజర్ అని ఆయన స్తుతించాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఎదుట ఎబినేజర్ ఆయన స్తుతించాడో, యునో there is something happened. The very next verse says like this. ఏమంటదంటే, ఎప్పుడైతే ఎబినేజర్ దేవుణ్ణి సమూయేలు స్తుతించాడో ఆ దినములు మొదలుకొని సమూయేలు జీవించు రోజులు అంతవరకు కూడా తన శత్రువులు ఆయన ఎదుట బలహీనులయ్యారంట. ఎందుకయ్యారో తెలుసా? ఎప్పుడైతే దేవుడికి సమూయేలు కృతజ్ఞతలు చెల్లించాడో నెక్స్ట్ వర్స్లోనే సమూయేలు చెప్పాడు. దేవుడు సమూయేలుతో అన్నాడు, శామ్యూయల్, యు నో వై? యూ జస్ట్ థ్యాంక్ మీ, సో జస్ట్ లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఒకటి చేయాలనుకున్నా. ఆల్ ద డేస్ యూ లీవ్, నో ఎనిమీ కెన్ రైజ్ అగెయిన్స్ట్ యూ. నేను చెప్తున్నా మీకు, దేవుని స్తుతించే బిడ్డలుగా, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా, దేవుని కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో మన జీవితాల్లో శత్రువు మన ఎదుట నిలబడలేడు. ఎప్పటి వరకు నువ్వు జీవించే రోజులంతా కూడా నీ ఎదుట ఏ శత్రువు నిలబడలేదు. నో మ్యాటర్ వాట్, అది దరిద్రత అయినా, అది ఆపదైనా, అది చీకటైనా, ఇట్ డజంట్ మ్యాటర్, అది ఏది కూడా నీ ఎదుట నిలబడలేదు. ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, తను ఆలోచించే నిత్యమల్ని నడిపించేవాడు కదా. కాబట్టి ఈ సాయంకాలం మీరున్న చోట అలాగే లేచి నిలబడి మనందరూ కూడా కళ్ళు మూసుకొని మన రెండు చేతులని సింహాసనం వైపు చాచి కళ్ళు మూసుకొని ఆయన తట్టు చూసి చెప్దాం, ఆయన ఆశ్చర్యకరుడు, ఎంత నమ్మదగిన వాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకొని, ఎస్, లెట్ us all look to him. అందరు కూడా ఆయన తట్టు చెప్దాం, నువ్వు ఎంత ఆశ్చర్యకరుడు ప్రభువా. ఆ దినాన సమూయేలు చెప్పాడు ఒకే మాట, లార్డ్ బికాస్ ఆఫ్ యూ ఇంతవరకు నేను వచ్చాను, బికాస్ ఆఫ్ యూ ఐ సస్టైన్. చెప్దామా మనం కూడా, నీ మూలంగానే ప్రభువా నేను నడవగలిగాను, నీ మూలంగానే ఈ లాక్డౌన్లో కూడా నేను జీవించగలుగుతున్నాను. ఆల్ బికాస్ ఆఫ్ యూ ఐ లాక్ నథింగ్. చెప్దాం ఆయన తట్టు చూసి అందరి స్వరాలు ఎత్తి, లార్డ్ వి వర్షిప్ యూ. Oh, shalalami andaralabo. We worship you, our King, our Lord and our Savior. We look to you. We look to you. We look to you, Lord. Yes, Father. Chadam alage. Asherya karudu alochana karta nityudagu tandri balavan. శబ్దం, లోకంలో ఉన్న మనల్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానం. శబ్దం, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు నీవే, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు. శబ్దం, లోకాన్ని ప్రేమించి, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. చేతులు పైకి ఆయన తట్టు చూసి, ఆరాధన, worship belongs to you. God reigns forever. యేసయ్యకే చెందాం ఈ ఆరాధన, ఈ ఆరాధన. We give it all to you. పరిశుద్ధుడు, because you are holy. పరిశుద్ధుడు మన దేవుడు. చెందాం 10,000లో అతి శ్రేష్ఠుడు. అందుకే ఈ సాయంకాలం రాజులకే రారాజం, లార్డ్ ప్రభునే పూజించేదం. హల్లెలూయా హల్లెలూయా
ఆయన తట్టు చూసి చెప్దాం, ఎస్ లార్డ్ వి వర్షిప్ యూ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ గుడ్నెస్. నువ్వు ఎంత నమ్మదగిన వాడు. యు ఆర్ సో ఫెయిత్ఫుల్. చెప్దాం, యు ఆర్ మార్వెలస్ లార్డ్. యు alone are worthy of all the praises this evening. చెప్దాం ఆయన తట్టు చూసి, గతించిపోయే మనలను ఎన్నడూ గతించిన ఆయన రాజ్యానికి యోగ్యులుగా పాత్రులుగా ఆయన ఎంచాడే. ఈ సాయంకాలం ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఆయనే మన యజమానుడు. ఆయనే మనల్ని ఏర్పరచుకున్న యజమానుడు. ఈ లోకం నిరాకరించిన మనలను, అజ్ఞానులైన మనలను, జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ సాయంకాలం ఆయన వాక్కు ఉండడానికి ముందు Oh, we worship you, Lord. శబ్దం అందరం. அழியும் என் கைகளை கொண்டு அழியாவும் ராஜ்யம் கட்ட பைத்தியமான என்னை தெரிந்தெடுத்தீர். அழியும் என் உதடுகள் கொண்டு அழியாவும் வார்த்தையை சொல்ல எத்தனாய் வாழ்ந்த என்னை பிரித்தெடுத்தீர். అందుకే ఈ సాయంకాలం శబ్దం ఆరాధిపే, because you came in search of me. வாழ்நாளெல்லாம் I worship you, Lord, because you found me in my darkness. ஆராதிப்பே, Lord God, you are Lord. there is no one like you, Father. வாழ்நாளெல்லாம் உம்மை மட்டுமே ஆராதி, we honor you, Lord. We worship you, oh God. Aradipe, 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 aradipe. శబ్దం అలాగే. లార్డ్, మేము పాపులై ఉండగానే మమ్మల్ని కనుగొన్నావు, మమ్మల్ని ఏర్పరచుకున్నావు. అది లేఖనం ఇలా సెలవిస్తుంది, ఏ భేదం లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి ఆ మహాకృపకు పాత్రులు కాకుండా వేరు చేయబడినప్పుడు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మీ కుమారుని రక్తం చేత మమ్మల్ని మీరు వెలపెట్టి కొన్నారు. లార్డ్, వి వర్షిప్ యూ బికాస్ ఆఫ్ ద సాక్రిఫైస్ వాట్ యు హావ్ డన్ ఆన్ దట్ కల్వరీ. మా కొరకు ఆ మ్రాను మీద మీరు చేసిన త్యాగాన్ని బట్టి ఈ సాయంకాలం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. అసాధ్యుడా, ఓ యేసయ్యా, ఓ శబ్దం అందరు కలిసి, యేసయ్యా, యేసు అసాధ్యుడవు నీవు. మరణాన్ని ప్రతి మరణకరణ స్థితిని మార్చడానికి సమర్థవంతుడా. ఓ శాసించే యోధుడవు. చెప్దాం, నీకు సాటి సమము, నీకు సాటి లేరెవరు. నీవే మా రక్షకుడు. yes, you are our savior. నీవేగా మా బలము. చెప్దాం, దేవా నా దాగు స్థలము. దేవా, you are my hiding place. దాగు స్థలము నీవే. చెప్దాం, నీవే నిజమైన, నీవే నిజమైన దేవుడవు. అందుకే ప్రాణమిల్లి మ్రోకేదము. అలాగే అందరు శబ్దం, ఆకాశము కన్నా ఆయన నామం విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నదంటే అది యేసునామం మాత్రమే. మన ఊహలకు అందనిది, ఈ లోకమంతని రక్షించడానికి యోగ్యవంతమైన నామం ఆయన నామం మాత్రమే. ఈ సాయంకాలం ఎటువంటి పరిస్థితులను ఉన్నా, there is a name which is above everything. There is a name which changes everything, and that name is Jesus. Let us call upon his name. ఆయన నామాన్ని ఎత్తిపడదాం ఈ సాయంకాలం. శబ్దం, ఆకాశము కన్నా విశాలమైన, ఈ విశ్వమంతటిలో వ్యాపించి మా ఊహలకందని యేసయ్యా ఉన్నతమైన యేసుని నామం. యేసుని నామము ఈ లోకమంతటికి
రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామం. చదవం అందరి చేతుల పైకి. యేసు అసాధ్యుడా, యేసు అసాధ్యుడా. Yes, all things are possible in your name. మరణాన్నే జయించిన వీరుడవు, మృత్యుంజయుడా, సర్వాన్నే శాసించే యోధుడవు. శబ్దం. There is no one beside you. నీకు సాటి లేరెవరు. ఓ రక్షక, రక్షక నీవేగా నా బలము. And you alone my hiding place. దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. అందుకే ప్రాణమిల్లి మ్రోకేదాము. ప్రాణమిల్లి మ్రోకేదా. శబ్దం. ప్రాణమిల్లి మ్రోకేదాము. ప్రాణమిల్లి మ్రోకేదాము. శబ్దం. ప్రాణమిల్లి మ్రోకేదాము. ప్రాణమిల్లి మ్రోకేదాము. Praise the Lord. Praise the Hallelujah. Lord. Hallelujah. Amen. Amen. Church, నా ప్రియ సంగమా, good evening to everyone. మీకందరికి కూడా సాయంకాలం వేళ శుభాకాంక్షలు Praise the తెలియజేస్తున్నాను. Lord. ప్రైజ్ ద లార్డ్. I believe I thank God because you are doing good. మీరంతా చాలా బాగా ఉన్నారని బట్టి, అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. Praise the Lord. ప్రైజ్ ద Let లార్డ్. us thank God because you are so good to us all these 5 months in this year. ఈ సంవత్సరంలో 5 నెలల పాటు దేవుడు మనకెంతో మంచివాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు నిజంగా కృతజ్ఞతలు We చెల్లిద్దాం. entered into the brand new నూతనమైన మాసంలోకి మనం ప్రవేశించామండి. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. We are in the lockdown. లాక్డౌన్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాం. Amen. ఆమేన్. Let us grow in the Lord. అయినప్పటికీ కూడా ప్రభువులో ఎదగడానికి ప్రయత్నం Let us చేద్దాం. grow in His love, ఆయన ప్రేమలో వర్ధిల్లుదాం. in His forgiveness, ఆయన క్షమాపణలో ఎదుగుదాం. in the patience, ఓర్పు సహనంతో in ఎదుగుదామండి. self-control. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను కలిగి All ఎదుగుదాం. be filled with the Holy Spirit. అన్నిటికీ కావాల్సిన దేవుని ఆత్మ చేత నింపబడదామండి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Fasting and praying. ఉపవాసములతో ప్రార్థనలతో గడుపుదామండి. ప్రైజ్ ద లార్డ్. We are going to come out with a new people. చాలా త్వరలోనే కొత్త ప్రజలుగా మనం బయటికి రాబోతూ ఉన్నాం. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. Oh, thank God for this evening. నిజంగా సాయంకాలాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. Thank God for this Bible study. ఈ బైబిల్ స్టడీని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ Praise ఉన్నాను. God. ప్రైజ్ ద Let లార్డ్. us sit down together. దయచేసి అందరూ కూర్చోండి. Open your మీ Bibles, బైబిల్స్ తెరవండి, your books. నోట్ పుస్తకాలు తెరవండి. Let us learn the Word of God. దేవుని వాక్యాన్ని నేర్చుకుందామండి. Amen. ప్రైజ్ ద లార్డ్. So open your Bibles to the book of Acts chapter 6 verses 9 and 10. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 9-10 వచనాలను చదువుదామండి. అందరూ Amen. కలిసి చదువుదాం. Right, we are meditating on this book. ఈ అపొస్తలుల కార్యములు పుస్తకమును మనం బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తూ ఉన్నాం. Praise God. ప్రైజ్ ద Acts లార్డ్. chapter 6 అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము verses 9 and 10. 9-10 వచనాలను Let's అందరూ all కలిసి read చదువుదామండి. together. అందరూ కలిసి చదువుదామండి. Then some అప్పుడు from what is called the లిబర్టీనులు Freedmen's అనబడిన Synagogue, సమాజంలోను, composed of both కురేనీయుల Cyrenians and సమాజంలోను, Alexandrians, అలెగ్జాంద్రియ and some from సమాజంలోను, Cilicia and కిలికియా నుండి, Asia, came ఆసియా forward నుండి and వచ్చిన వారిలో disputed with కొందరు వచ్చి Stephen. స్టెఫన్తో తర్కించిరి. But కానీ they were unable to stand up మాట్లాడేందు against అతడు wisdom అగుపరిచిన and జ్ఞానమును, the Spirit by అతన్ని whom he ప్రేరేపించిన spoke. ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. Let's pray. ప్రార్థన చేద్దామండి. Lord, I thank you this evening. ప్రభు, ఆ సాయంకాలం వేళ మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ Open our minds to understand your word. మీ వాక్యాన్ని అర్థం చేసుకునేలాగిన మా మనసులో తెరవండి ప్రభు. Cover me with the hand and put your words on my మీ lips. హస్తంతో నన్ను కప్పి మీ మాటలు నా పెదవుల మీద ఉంచండి Let నాయనా. these words be a great blessing to the people. ఈ మాటలు ప్రజలందరూ గొప్ప ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ Deliverance, విడుదల ఇవ్వండి ప్రభు. Healing, స్వస్థత కలగజేయండి hope, నాయనా. నిరీక్షణను పుట్టించండి joy. ప్రభు. సంతోషమును పుట్టించండి ప్రభు.
Thank you, Lord. ప్రభువా మీరు చేస్తున్నందుకు Because వందనాలు your life, your word has life. ప్రభువా మీ మాటలు జీవమై ఉన్నందుకు వందనాలు నాయనా. We surrender ourselves into your word. దేవా మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. Holy Spirit, lead us. పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని నడిపించండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము And all తండ్రి. said amen. ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. Well, we are learning about Stephen, right? స్టెఫనును గురించిన సంగతులు మనం A నేర్చుకుంటూ great ఉన్నాం. man of faith and spirit. విశ్వాసముతోను ఆత్మతోను నిండుకున్న గొప్ప వ్యక్తి అండి ఈయన. So what it said is here, ఇక్కడ ఏమంటుంది అంటే someone from the freedmen's synagogue. లిబర్టీలు అనబడిన సమాజంలో నుండి కొద్దిమంది వచ్చి, These freemen means once they were slaves, but now they are set free. చూడండి వీరు ఈ సమాజ మందిరంలో ఎవరంటే ఒకప్పుడు బానిసలుగా ఉండి విడిపించబడిన స్వతంత్రులుగా చేయబడిన ఒక సమాజ మందిరం So అండి. they all gathered together in a synagogue. They are worshipping God there, right? వారందరూ కూడా ఒక సమాజ మందిరంలో కూడుకుంటూ దేవుని ఆరాధించే ఒక గుంపు అండి వీరు. And there are some people there. అదే విధంగా చాలా గుంపుల ప్రజలు మనకు They చెబుతూ argued ఉన్నారు. with Stephen. వీరందరూ వచ్చి స్టెఫనుతో వాదించారు. Amen. ఆమేన్. Praise the Lord. Praise the Now, Lord. because it's New Testament, ఇప్పుడేనండి కొత్త నిబంధన అప్పుడే ప్రారంభమైన దినాలు. they started telling all the new things కొత్త సంగతులు బోధించడం through the ప్రారంభించారు. Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తూ But these ఉండగా people, they are not able to digest this. చూడండి వీరికి ఆ మాటలు జీర్ణించుకోవడానికి కుదరడం లేదండి. They are against the teaching. ఆ బోధకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. So what they did is when they came and argued with Stephen, స్టెఫన్తో వచ్చి వారందరూ కూడా వాదిస్తూ but ఉండగా the Bible says they were unable to stand up against the wisdom and the spirit. స్టెఫను అగపరిచిన జ్ఞానం ముందర ఆయనను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదుట నిలబడలేకపోయారు అంటుంది. Amen. ఆమేన్. Praise God. Praise It's the very Lord. important word. చాలా ప్రాముఖ్యమైన మాటలండి. Today, ఈ రోజున we should always be like this, full of wisdom and spirit. మనం కూడా పూర్తిగా ఇటువంటి దేవుని జ్ఞానంతోనూ ఆత్మతోనూ ఎల్లప్పుడూ నిలబడి ఉండాలండి. Praise the Lord. Praise the Lord. God wants this kind of believers on this earth. ఇటువంటి విశ్వాసుల్ని ఈ దినాల్లో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. So when the people come against you, they cannot argue before you, because if you are full of wisdom and spirit. దేవుని జ్ఞానముతోనూ దేవుని ఆత్మతోనూ నింపబడినప్పుడు జనులందరూ కూడా నీ మీద వ్యతిరేకంగా వచ్చి మాట్లాడినా కూడా నువ్వు అగపరిచే జ్ఞానం ముందర వాళ్ళు నిలబడలేరండి. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Because such a power the Spirit of God gives to us. దేవుని ఆత్మ అటువంటి గొప్ప శక్తి మనకు అనుగ్రహిస్తాడు. So God wants the church to be like this. సంఘం అంతా కూడా ఈ విధంగా ఉండాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. The Bible says బైబిల్ గ్రంథం in అంటుంది Hosea 4:6, హోషేయ గ్రంథం 4వ వచనంలో my అంటాడు, people are perished without my wisdom. నా జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతూ ఉన్నారని Without my ప్రవక్త అంటూ knowledge. ఉన్నాడు. జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Amen. When ఆమేన్. you come to God, దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు God gives you the knowledge. దేవుడే మీకు అటువంటి జ్ఞానమును అనుగ్రహిస్తాడు, తెలివిని పుట్టిస్తాడండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So I want to tell you what is the wisdom, right? ఈ జ్ఞానమును గురించి నేను మీతో పంచుకోబోతూ ఉన్నాను. Paul was filled with the wisdom of God. పౌలు దేవుని జ్ఞానంతో నింపబడిన ఒక గొప్ప దైవజనుడు అండి. Amen. ఆమేన్. You know who he is? Actually, he was just a worker in the church. స్టెఫను ఒక పనివాడండి, సంఘంలో పని చేయడానికి ఏర్పరచబడిన వ్యక్తి. Amen. He used to serve the food. అనగా భోజనం వడ్డించే ఒక 7 మందిని ఎన్నుకున్నప్పుడు వారిలో ఒకడండి ఈయన. How much you humble yourself, so much the Lord will lift you up. ఎంతగా అయితే నీవు తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. Amen. ఆమేన్. How much you humble yourself, all your talents, whatever you have, so much the Lord will lift you up. నీవు ఎన్ని తలాంతులు కలిగి ఉన్నప్పటికీ నువ్వు ఎంతగా తగ్గించుకుంటే నిన్ను అంతగా దేవుడు గణపరుస్తాడు. One thing, ఒకటే సంగతి. everything what we have, it's not our own, but it has come from God. మనం ఏమైతే కలిగి ఉన్నామని అనుకుంటున్నామో అవి నీ సొంతము నుంచి రాలేదండి, దేవుని యొద్ద నుంచి వచ్చాయి నీకు. Amen. Amen. Hallelujah. If it has come from your own, you can means you cannot humble yourself, right? Walk in the proud. But everything, whatever you have today, when you are in the church, it has come from God. సంఘంలో ఉంటున్న నీకు కలిగిన సమస్తం కూడా దేవుని యొద్ద నుంచి వచ్చాయి కాబట్టి నువ్వు తగ్గించుకోవాలి. లేదండి నాకే సొంతంగా వచ్చాయంటే మీరు ఎలాగైనా ఉండవచ్చండి. Amen. Right? Amen.
That is why we need to humble ourselves. కాబట్టి నీవు తగ్గించుకోవాల్సిన అవసరం This ఉన్నది. man ఈ యువకుడు is just as he serves the food in the church. చూడండి, స్టెఫను కేవలం ఆ బల్లల దగ్గర భోజనం వడ్డించేవాడండి. But the Bible says he was rich in faith, full of wisdom, full of Holy Spirit, power he had. కాబట్టి కానీ దేవుని వాక్యం అంటుంది, స్టెఫను జ్ఞానముతోను ఆత్మతోను పరిశుద్ధాత్మతోను నిండుకొన్నవాడు అని. All 2 chapters were written about him. 2 అధ్యాయాలే స్టెఫను గురించి పూర్తిగా రాయబడి ఉన్నాయండి. Oh, what a great man he is. ఎంత గొప్ప వ్యక్తి అండి ఈయన. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So God gave him wisdom. దేవుడే అటువంటి జ్ఞానము స్టెఫనుకి ఇచ్చాడు. Praise God. Praise So the what Lord. is wisdom? ఈ జ్ఞానం అంటే ఏంటి అండి? It is godly power to know about the future. భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించే శక్తినే జ్ఞానము అంటారు. With the knowledge or experience about the past and the present things. గడిచిన సంగతులు, ప్రస్తుత సంగతులు తెలివితోను జ్ఞానముతోను తెలుసుకోవడమేనండి. And knowing about the things which the person went through in his life. ఆ వ్యక్తి వెళ్తున్న పరిస్థితులను గుర్తించడమే ఈ జ్ఞానం అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. That's kind of wisdom God gives you. అటువంటి గొప్ప జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. And the next is, తరువాతిగా and also it gets the understanding to know which is good and bad. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే మంచి చెడులను గ్రహించున్నట్టుగా నీకు తెలివిని అనుగ్రహిస్తుంది. And to choose right, which is right and which is wrong. ఏది మంచిది ఏది చెడుది ఎన్నుకునేందుకు తెలివిని అనుగ్రహిస్తుందండి ఈ జ్ఞానం. You know, one of the gift of the Holy Spirit is పరిశుద్ధాత్మ వరములు 9 ఉన్నాయి కదండి, అందులో ఒకటి వచ్చి what we call is, it's discerning the spirit. ఆత్మల వివేచన అన్న ఒక వరం ఉందండి. Discerning the spirit. ఆత్మల వివేచన వరము అన్నది ఒకటండి పరిశుద్ధాత్మ Amen. వరముల్లో. So when some see, there are 3 spirits. 3 ఆత్మలు మనకు One is కనబడుతున్నాయి. Holy Spirit. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు, Second is evil spirit. రెండవది దురాత్మైన సాతాను, Third is man's spirit. మూడవది మనుషుని ఆత్మ అండి. 3 ఆత్మలు Right? కనబడుతున్నాయి. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు, Evil spirit, దురాత్మలు, man's spirit. మనుషుల ఆత్మ అండి. So you know, when we have this Holy Spirit, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు we can easily see a person and you can discern which kind of spirit he is having. నీ ఎదుట ఏ వ్యక్తి నిలబడినా కూడా అతడు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నాడో నువ్వు చాలా సులువుగా వివేచించగలుగుతావు. Praise God. ప్రైజ్ ది లార్డ్. That kind of smell the Spirit of God gives to చూడండి, you. ఆ వాసనను, ఆ ఘ్రాణ శక్తిని నీకు ఆత్మదేవుడు So if అనుగ్రహిస్తాడు. you go and stand there, if you get a good smell in your home, room freshener, oh, very good smell, you say, right? మీరు మీ ఇంటికి వెళ్ళి నిలబడంగానే మంచి వాసన వస్తుంది అనుకోండి, ఆహా ఎక్కడి నుంచి చాలా మంచి వాసన వస్తుంది అని కనుక్కుంటారు If కదండి. you go out in the drainage, you get bad smell. లేదంటే ఆ మురికి కాలువల వెంబడి వెళ్తూ ఉన్నప్పుడు చాలా చెడు దుర్వాసన వస్తుందండి. In the same way, అదే రీతిగా the Spirit smell, you can Atma, see Neel. the person's spirit, what kind of spirit he is having. నీ ఎదుట ఉన్న వ్యక్తి ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నాడు అని నీ లోపల ఉన్న ఆత్మ వాసన ద్వారా గ్రహణ చేయగలుగుతుంది. Discerning of spirit అదే ఆత్మల వివేచన వరమై ఉన్నది. comes by the wisdom of God. దేవుని యొక్క జ్ఞానం వల్ల మనకి It ఇటువంటి comes వరం by కలుగుతుంది. the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ వరం మనకు కలుగుతుందండి. Stephen is wisdom, full of wisdom. స్టెఫను పూర్తి జ్ఞానముతో నిండుకున్నవాడు అంటుంది వాక్యం. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Doesn't matter if a person comes before you and stand, he speaks so good about you, but his spirit is not right. మీ ఎదుట ఉన్న వ్యక్తి ఎంతో మంచి మాటలు మిమ్మల్ని పొగుడుతూ చాలా తీయని మాటలు కూడా మాట్లాడుతూ ఉండవచ్చు, కానీ మీ ఆత్మ గ్రహిస్తుంది ఆ వ్యక్తి సరైన ఆత్మను కలిగి లేడు అని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And it's a word says in Proverbs, I think, సామెతల గ్రంథంలో a man, an enemy comes and talks with you, but its talk will be like a silver coating on a mud. Right? If it is right, you can get right. చూడండి, లోపల పగ ఉంచుకొని బయటికి మంచి మాటలు మాట్లాడతాడు. అది ఎలా ఉంటుందంటే మంచి కుండకు వెండి పూత పూసినట్టుగా ఉంటుందండి. It లోపల says అది in the వెండి book కాదు. of Proverbs, right? సామెతల గ్రంథంలో మనం ఇది చూడవచ్చు అండి. You can discern that. అటువంటివి వివేచించగలుగుతావు ఈ జ్ఞానమును బట్టి. Church, God wants to you be like that. సంగమా, నీవు అటువంటి జ్ఞానము కలిగి వివేచించదగిన వాడుగా ఉండాలని This దేవుడు comes by the కోరుకుంటున్నాడు. wisdom of God. దేవుని యొక్క జ్ఞానం ద్వారానే ఇటువంటి వివేచన కలుగుతుంది. Amen. ఆమేన్. So it said it is a godly power to know about the future
భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి దేవుడు కలగజేసే శక్తి అండి ఈ జ్ఞానం with the అంటే. knowledge or experience about the past and present things, ప్రస్తుతము అదే విధంగా గడిచిపోయే సంగతులను గ్రహించగలిగినటువంటి తెలివి అనుభవం ఇవ్వడమే అండి and knowing జ్ఞానం. about the things which the person went through in his life. ఒక వ్యక్తి వెళ్తున్న పరిస్థితులన్నింటినీ గ్రహించగలగడమే ఈ జ్ఞానం అయి ఉన్నది. And also he gets this understanding to know which is good and bad. మంచి చెడులు వివేచించగలిగిన ఆ సమయోచితమైన జ్ఞానం తెలివి కలిగి ఉండడమే జ్ఞానం అండి. And to choose right, which is right and which is wrong. సరి అనేది మంచిది ఏది చెడు ఏదని ఎన్నుకోవడానికి ఇచ్చే శక్తే దేవుని Will జ్ఞానం be అయి ఉన్నది. given by the Spirit of God. దేవుని ఆత్మ వల్లనే మనకి ఈ జ్ఞానం అనుగ్రహించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Stephen was like this. స్టెఫన్ అటువంటి జ్ఞానముతో నిండుకున్నవాడు. Amen. In the ఆమేన్. last days, ఈ కడవరి దినాల్లో you should be like this. మీరు కూడా ఇటువంటి వారుగా ఉండాలి. Amen. Every ఆమేన్. family member ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా who is ఉండాలి. coming and talking with you, ఎవరు మీతో వచ్చి మాట్లాడుతూ in your ఉన్నారండి home, మీరు గ్రహించగలగాలి. మీ ఇంట్లోకి ఎవరు వస్తూ ఉన్నారు, in a job, మీ ఉద్యోగాల్లో ఎవరు మాట్లాడుతూ in your ఉన్నారు, college, మీ కాలేజ్ లో మీరు in the మాట్లాడుతున్న school, వ్యక్తులు, మీ in స్కూల్లో the society, మీ సమాజంలో ఎవరు మాట్లాడుతూ what ఉన్నారు, kind of spirit he is ఏ having. ఆత్మలు మీ దగ్గర సంభాషిస్తూ ఉన్నాయని వివేచించగలగాలి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Oh, what a great spirit we have ఎంత today. గొప్ప దేవుని ఆత్మను కలిగి ఉన్నామండి మనము. Amen. ఆమేన్. So Bible says, బైబిల్ గ్రంథం అంటోంది, Ephesians 1:17, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 అంటోంది, I pray that the God of our Lord Jesus Christ, the glorious Father, would give you a spirit of wisdom and revelation in the knowledge of Him. ప్రత్యక్షతను జ్ఞానము గల మనస్సు మీకు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనము చేయుచు ఉన్నాను. In Philippians 1:9, అదే విధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9 and I pray this, that your love will keep on growing in knowledge in every kind of discernments here. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచన వారగునట్లు ప్రేమ తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినదై ఉండవాలని మీకోసం ప్రార్థన You want చేస్తూ to say, ఉన్నాను. your love will keep on growing in knowledge and every kind of discernment. తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానము వివేచనతో కూడినదై మీ ప్రేమ ఉండాలి You అంటున్నాడు. can discern మీరు everything. వివేచించగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. అందుకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటున్నాడు. the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. And in Colossians chapter 1 verses 9 and 10, అదే విధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1:9-10 for this reason also, since the day we heard this, we haven't stopped praying for you. We are asking that you may be filled with the knowledge of His will in all wisdom and spiritual understanding, so that you may walk worthy of the Lord, fully pleasing to Him, bearing fruitful in every good work, and growing in the knowledge of God. దేవుని విషయమైన జ్ఞానం అంది అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లుగా ఆయనకు తగినట్టుగా నడుచుకునే వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంత కనపరిచినట్లు ఆయన శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడవలనని మీకోసం ప్రార్థన You are చేస్తున్నాను. said you will walk in worthy of the మీరు Lord, దేవుని ఎదుట యోగ్యులుగా నడుస్తారు full అంటున్నాడు. pleasing to Him, దేవునికి ఇష్టలుగా నడుస్తారు bearing అంటున్నాడు. fruit in every good ప్రతి work, పనిలో కూడా మీరు ఫలించేవారుగా ఉంటారు growing in the అంటున్నాడు. knowledge of God. అదే విధంగా సకల విధమైన జ్ఞానంలో మీరు అభివృద్ధి చెందే వాళ్ళుగా ఉండాలి అని కోరుకుంటూ Hallelujah. ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. Amen. That is the wisdom. దేవుడిచ్చే జ్ఞానం వల్ల కలుగుతుందండి. Amen. ఆమేన్. And the second word is రెండవ కార్యము ఇక్కడ He is full of ఏమంటున్నాడంటే, wisdom and spirit. ఆయన జ్ఞానమును ఆత్మను కనపరిచాడు అక్కడ. Amen. ఆమేన్. Spirit. ఆత్మ వారు ఎదిరించలేకపోయారు. You should have the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండాలి. I said three things. 3 సంగతులండి Holy ఇక్కడ. Spirit, పరిశుద్ధాత్మ evil దేవుడు, spirit, దురాత్మలైన man's spirit. మనుషుల ఆత్మ అండి. So our spirit should join with Holy Spirit. మన ఆత్మ పరిశుద్ధాత్మతో జతపరచబడాలి. Amen. ఆమేన్. He is powerful one. అప్పుడు శక్తివంతుడుగా ఉంటాడు ఆ He వ్యక్తి. will make you power. ఆయనే నిన్ను శక్తిమంతుడిగా By his చేస్తాడు. might. తన బలము చేత నువ్వు శక్తిమంతుడగునట్టుగా చేస్తాడు. Hallelujah. So హల్లెలూయా. Stephen was with power. స్టెఫను అటువంటి గొప్ప శక్తితో నింపబడిన వాడుగా ఉన్నాడు. Amen. So it ఆమేన్. said, stand up against wisdom and but they were unable to stand up against the wisdom and the spirit by whom he spoke. అతడు అగపరిచిన జ్ఞానమును అతడు ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అంటుంది ఈ మాట. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Spirit. దేవుని ఆత్మను ఎదిరించలేకపోయారండి. Number one is, మొదటి కార్యము Spirit gives life. ఆత్మ వల్లనే మనకు జీవము కలుగుతుందండి. So the Spirit which is upon Stephen gave him life. స్టెఫను మీద నిలిచిన దేవుని ఆత్మ అతనికి జీవమును అనుగ్రహించింది. John 6:63 says, యోహాను సువార్త 63వ వచనం అంటుంది, my words are life
and spirit that gives life to you. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి, ఆ మాటలే మిమ్మల్ని బతికింపజేస్తాయని ప్రభు అంటూ ఉన్నాడు. Hallelujah. The words that I Hallelujah. have spoken to you are spirit and that gives life. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి అంటున్నాడు Romans ప్రభు. 8, chapter 8, verses 9 to 11. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలండి. You, however, are not in the flesh, but in the Spirit, since the Spirit of God lives in you. But if anyone does not have the Spirit of Christ, he does not belong to him. Now, if Christ is in you, the body is dead because of sin, but the Spirit is life because of righteousness. దేవుని ఆత్మ మీలో నివసించున్నట్ల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయం మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. Amen. Amen. And if the Christ of him raised from the dead lives in you, then you raise Christ from the dead will also bring your mortal bodies to life through his Spirit who lives in you. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్ల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. Hallelujah. హల్లెలూయా. It says that gives life to your mortal bodies. మృతమైన మీ శరీరములకు ఆ ఆత్మ జీవమునిస్తాడు అంటోంది అండి మాట. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. So God's life is walking according to the word is God's life. దేవుని జీవము అనగా దేవుని వాక్య ప్రకారంగా నడవడమే దేవుని జీవము కలిగి నడవడం Then అండి. you have spirit with you. అప్పుడు ఆత్మ నీలో ఉన్నాడు అని అర్థం అండి. You're walking in spirit. నువ్వు ఆత్మతో కలిసి నడుస్తూ ఉన్నావు. Many times I said in Galatians 5:25 it says if you live in spirit, walk in spirit. గలతీ 5:25 చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను, మీరు ఆత్మ మూలంగా జన్మించినట్లయితే ఆత్మ ప్రకారంగా బతకండి అని ఆ మాట అంటోంది. The second one is రెండవ కార్యము, spirit gives revelation. ఈ ఆత్మనే మనకు ప్రత్యక్షత అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. Amen. Amen. That way those people they cannot able to stand against him. కాబట్టి ఆయనను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. What Jesus said, యేసు ప్రభు in the last ఏమన్నారండి, days ఈ కడవరి people దినాల్లో will arrest you and make you to stand before kings. మిమ్మల్ని బంధించి రాజుల ఎదుట అధికారుల But ఎదుట don't worry what నిలబెడతారు. to talk in those time. ఆ సమయంలో మేము ఏం జవాబు చెప్పాలి నీ చింతించవద్దు అన్నాడు యేసయ్య. Your father's spirit will be there with you. He will speak through you. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు. అక్కడ మాట్లాడేది మీరు కాదు కాబట్టి భయపడవద్దు అని ప్రభు చెప్పాడు. That is spirit, right? దేవుని Revelation. ఆత్మ అండి. John 16 verses 13. యోహాను సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. It says John 16 verses 13. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. When the spirit of truth comes, he will guide you into all the truth, for he will not speak on his own, but he will speak whatever he hears. He will also declare to you what is to come. అయితే అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటి తాను ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబో సంగతులు మీకు తెలియజేయును. Amen. Hallelujah. Amen. Hallelujah. What he said, he will take you into all the truth. ఆత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు అంటున్నాడు. Amen. ఆమేన్. The revelations of the word. ప్రత్యక్షతలు దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షతలు ఆత్మ వల్ల The కలుగుతాయి. revelation of the word is truth. దేవుని వాక్యం ద్వారా వచ్చిన ప్రత్యక్షతనే సత్యము అంటారు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. That is spirit. The spirit gives you that revelation. ఆత్మ దేవుడేనండి ఆ ప్రత్యక్షతలు మనకు The అనుగ్రహించేది. third one, మూడవ కార్యం ఆత్మ దేవుడే spirit చేస్తాడు. gives you power not to fear, ఆత్మ దేవుడు to overcome the fear. భయమును జయించినట్టుగా నీకు శక్తిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. 2 Timothy chapter 1 verses 7. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. Hallelujah. 2 Timothy, for God has not given us a spirit of fearfulness, but one of power, love and sound judgment. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను గాని పెరుగుతనం గల ఆత్మని ఇయ్యలేదు. Hallelujah. హల్లెలూయా. What the Bible says here, ఏమంటుందండి ఇక్కడ దేవుని the వాక్యం? spirit of God has given you not the spirit of fear, but the spirit of power, love and self control. దేవుడు మనకు పెరిగితనం గల ఆత్మని ఇయ్యలేదు గాని ప్రేమ శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు అంటుంది. Amen. ఆమేన్. Who gives this? ఎవరండి ఇచ్చింది? Spirit. దేవుని ఆత్మ వలన మనం పొందుకున్నాం. So even Stephen stood up there against these people because he has that power, he has that love to talk with them and tell them about Jesus, and he had self-control. Even people are started speaking against him. He was quiet and calm. కాబట్టి వీరందరూ వచ్చి పేతురుతో తర్కించినప్పుడు పేతురుతో స్టెఫన్తో వాదించినా కూడా ఆయన
ప్రేమను కనపరిచాడు, అదేవిధంగా దేవుని శక్తి కలిగి ఉన్నాడు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన నిమ్మలంగా వారికి చాలా నెమ్మదిగా సరైన జవాబు ఇచ్చాడు వారికి. Some people suddenly they get angry. చూడండి, కొద్దిమంది చూస్తే విచిత్రంగా వెంటనే కోపం వచ్చేస్తుంది అండి. They talk all ఆ విధంగా కోపం వచ్చినప్పుడు నానా బూతులు మాట్లాడేస్తారు, not the words to speak, మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడేస్తూ ఉంటారండి. because we should have self-control. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను కలిగి ఉండాలి. So these people had many arguments, many were stand against them, but they had self-control. అనేకులు వచ్చి స్టెఫన్తో వాదించి ఆయనతో తర్కించినా కూడా స్టెఫను ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి ఒక మాట కూడా మిస్ కాలేదండి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. Very quiet and calm. చాలా మెక్కిలి నిమ్మలంగా వారికి జవాబులు ఇచ్చాడు ఆయన. Praise God. They had power of God. ఎందుకంటే దేవుని శక్తిని కలిగి ఉన్నాడు They కాబట్టి, walked in love of God. దేవుని ప్రేమతో నడిచాడు ఆయన. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Spirit gives that. ఆత్మదేవుడు మనకి ఇస్తాడండి ఈ And సంగతి. the next one is తర్వాతిగా Spirit gives us to tolerate anything in the world. ఏ శ్రమ ఎదురైనా కూడా దాన్ని ఓర్చుకోవడానికి ఆత్మదేవుడే నీకు సామర్థ్యాన్ని ఇస్తాడండి. Spirit will give us a power or a strength to tolerate all the persecutions, all the insults which you take place in this world. మీరు ఈ లోకంలో ఎదురయ్యే అవమానాలు కానీ హింసలు కానీ శ్రమలన్నిటిని కూడా భరించడానికి ఆత్మదేవుడే మనకు సహాయం చేస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు. 2 Peter chapter 4 verses 13 and 14. పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలండి. 4th chapter 13 and 14. పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. Sorry, first Peter. పేతురు Sorry. రాసిన మొదటి పత్రిక. 1 Peter chapter 4. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. Instead, as you share in the sufferings of the Messiah, rejoice, so that you may also rejoice with great joy at the revelation of his glory. If you are ridiculed for the name of Christ, you are blessed, because the Spirit of glory and of God rests on you. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైనట్లా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు. Amen. Hallelujah. So it says here, ఇక్కడ when you మాట్లాడుతుంది, go through insults, మీరు అటువంటి అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు, when people are against you, ప్రజలందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, they persecute you. మిమ్మల్ని హింసించినప్పుడు, Hallelujah. What happens here is, ఏం జరుగుతుందండి? అవి జరుగుతూ ఉన్నప్పుడు, amen, it says the Spirit of God, దేవుని the Spirit of God, ఆత్మ మీ మీద because the Spirit of నిల్చుచున్నాడు. glory and God rest. You are blessed because the Spirit of glory and of God rest on you. మీరు ఆ విధంగా నా నిమిత్తం శ్రమల పాలవుతున్నప్పుడు, అవమానాలు ఎదురవుతున్నప్పుడు మహిమా స్వరూపైన ఆత్మ మీ మీద నిలబడుతూ ఉన్నారు కాబట్టి అటువంటి మీరు ధన్యులు అని రాస్తూ ఉన్నాడు. Because when the Spirit is upon us, ఎందుకంటే దేవుని ఆత్మ మన మీద నిలబడినప్పుడు we won't go through shame. అవమానం అనిపించదండి మనకు. We won't- అవమానం జరుగుతూ ఉన్నా కూడా అవమానంగా మనం ఫీల్ కాము. Hallelujah. హల్లెలూయా. You are going through insults, but the Spirit brings glory through you. That's why you won't feel that shame there, because God is glorified through you. అవమానించబడుతున్నప్పుడు కూడా లోపల నుంచి నీకు గొప్ప సంతోషం పుట్టిస్తాడు కాబట్టి దేవుని ఆత్మ మీద నీ మీద నిలబడి మహిమ పొందుకుంటాడు కాబట్టి నీకు అవమానం అనిపించదు ఆ సంగతి. Amen. హల్లెలూయా. Praise God. Praise the All Lord. the apostles, ఆదిమ the leaders in సంఘంలో the Bible, నాయకులందరూ కూడా అపోస్తలులందరూ they కూడా were persecuted, ఎంతో హింసించబడ్డారు, beaten, కొట్టబడ్డారండి. tear off the clothes. వారి బట్టలు చించేసి వారిని భయంకరంగా అవమానించారు. But కానీ the Spirit of God rests upon them, ఆత్మ దేవుడు వారి మీద నిలబడ్డాడు and కాబట్టి the Spirit was glorified. ఆ దేవుని మహిమ ఆత్మ వారి మీద నిలబడ్డాడు. Hallelujah. దేవుడు మహిమపరచబడ్డాడు. Only in time of persecution, when you have the Spirit, you can tolerate that. ఇటువంటి భయంకరమైన రాబోతున్న శ్రమల కాలంలో, హింసల కాలంలో దేవుని ఆత్మను మీ మీద ఉంటేనే మీరు భరించగలిగి నిలబడగలుగుతారు. రిచర్డ్ ఉమ్రాన్ అనే గొప్ప దైవజనుడు, and he written a book called Tortured for Christ. క్రీస్తు కోసం శ్రమ పడుట అన్న ఒక పుస్తకాన్ని He was kept రాశాడు. in jail for 12 or 14 years. దాదాపు 12 నుంచి 14 సంవత్సరాలు చైనా దేశంలో ఆయన జైల్లో ఉన్నాడండి. I think in some part in Russia, that area. ఓకే, రష్యాలో ఎక్కడ He ప్రభు was కోసం tortured. ఎంతో హింసించబడ్డాడండి. He was beaten like anything. ఎంతో కొట్టారండి ఆయన్ను.
they made him to eat the spit. మళ్ళీ ఆయన ఎంగిల్ని తినిపించారండి. Someone will spit there and told him to eat that. ఆ ఎంగిలి మూసి దాన్ని తిను అని చెప్పేసి బలవంతంగా కొట్టారు. Such a persecution. అటువంటి గొప్ప శ్రమను హింసను How could అనుభవించాడు. he tolerate it? ఏ విధంగా భరించగలిగాడండి A ఆయన? person. ఒక మనిషి అండి ఆయన కూడా. Because of Spirit of God. దేవుని ఆత్మ ఆయన కలిగి In ఉన్నాడండి. the last days, ఈ కడవరి when దినాల్లో Antichrist comes, క్రీస్తు విరోధి వచ్చినప్పుడు this will happen. ఇటువంటి సంగతులు మరలా When you సంభవించినాయి. have the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కలిగి you ఉంటే can tolerate it. వాటన్నిటిని కూడా నువ్వు భరించగలుగుతావు. You can overcome it. వాటిని జయించగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది లార్డ్. That's what it said in the book of Revelation. అందుకే One ప్రకటన who గ్రంథంలో ఉంటుంది. overcomes, I will give him in the seat in the kingdom of God. జయించిన వానికి నాతో పాటు కూడా సింహాసనం ఇస్తానని ప్రభు అందుకే అన్నాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Amen. హల్లెలూయా. The Spirit gives this power to ఇటువంటి tolerate. భరించడానికి శక్తిని దేవుని ఆత్మనే మనకు అనుగ్రహిస్తాడు. Praise God. ప్రైజ్ ది లార్డ్. Stephen had this kind of spirit. స్టెఫెన్ అటువంటి ఆత్మను You know, కలిగి he ఉన్నాడు. was martyred. మొదటి హతసాక్షి అండి ఆయన ప్రభు కోసం. They were killed him with throwing stones. బలంగా రాళ్లతో కొట్టి చంపారండి ఆయన. See, the stones were very sharp, caving చూడండి, and hitting him. ఆ బండరాళ్ళు తీసుకొచ్చి తల మీద కొట్టి పగలగొట్టి చంపారండి ఆయన. What he said? ఏమన్నాడండి? Father, forgive them. తండ్రి వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడండి. Only when a person having spirit, he can speak like this. దేవుని ఆత్మను ఎవడైతే కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తేనండి ఈ మాటలు That's why మాట్లాడగలగడు. it says Stephen is full of spirit, wisdom and spirit. అందుకే జ్ఞానముతోను ఆత్మతో నిండుకున్నవాడు అని The స్టెఫెను last one గురించి is రాయబడింది. చివరిగా Spirit is given to us until the day of redemption. విమోచన దినం వరకు మనకు గ్యారంటీగా దేవుని ఆత్మ అనుగ్రహించబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Until the day of ఆ redemption. విమోచన దినం వరకు కూడా. It says in Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 4, 4వ అధ్యాయము verses 29 and 30. 29-30 వచనాలండి. ఎఫెసీ 4:29-30. Praise God. No rotten talk should come from your mouth, but only what is good for the building up of someone is need, in order to give grace to those who hear. And don't grieve God's Holy Spirit, who sealed you for the day of redemption. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. Amen. ఆమేన్. Day of redemption. విమోచన దినం వరకు అండి. When Christ comes, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు you will be taken up to నువ్వు Christ. ఆయనతో ఉండడానికి కొనిపోబడతావు. The Spirit which raised Jesus from the dead. యేసయ్యను మృతుల్లోంచి లేపిన ఆ ఆత్మనే. Tell you one thing. ఒక The సంగతి అండి. Spirit which raised Jesus from the dead, యేసు ప్రభును మృతుల్లోంచి లేపిన ఆ ఆత్మ, the same Spirit is living inside you and inside me. అదే ఆత్మదేవుడు నీ లోపల నా లోపల కూడా జీవిస్తూ He will ఉన్నాడండి. raise you up on the land. ఆయనే నిన్ను అంత్యదినాన ప్రభుతో ఉండడానికి కొనిపోబడతావు, Amen. లేపుతాడు. So when a person having spirit, కాబట్టి దేవుని ఆత్మను ఎవరైతే కలిగి He will not ఉంటాడో die. వాడు ఎన్నడూను మరణం రుచి చూడడు. death means I'm talking about second death, hell. చూడండి, మరణం అంటే మామూలుగా భౌతిక మరణం గురించి కాదు, కానీ పాతాళం అనే నరకం అనే If he రెండవ closes మరణం his eyes గురించి here, he will live in heaven. చూడండి, ఇక్కడ ఏ సమస్య లేదండి. ఇక్కడ కళ్ళు మూస్తే వెంటనే మనం ఇంకోచోట కన్ను ప్రత్యక్ష. Hallelujah. ఆమేన్. Until the day of redemption. విమోచన దినం వరకు కూడా. Praise God. ప్రైజ్ ది లార్డ్. So spirit, Stephen was full of wisdom and spirit. స్టెఫెన్ అటువంటి జ్ఞానంతోను ఆత్మతోను నిండుకున్నవాడు. Ask the Lord today to fill you with His spirit. అడగండి ఈ రోజే ప్రభును, దేవా అటువంటి ఆత్మతో నన్ను కూడా నింపండి అని. Last Sunday we celebrated Pentecost. గడిచిన ఆదివారం రోజు మనం పెంతెకోస్తు పండుగను చేసుకున్నాం కదా. Amen. ఆమేన్. The lateral rain is falling now. కడవరి వర్షము ఇప్పుడు పడుతూనే ఉందండి. ఆ వర్షం వచ్చింది ఇప్పుడే. Hallelujah. హల్లెలూయా. Going to be mighty revival is going to take place. బలమైన ఉజ్జీవము తీసుకొని రాబడబోతూ If ఉన్నది. you are ready, మీరు సిద్ధపడినట్లయితే the Lord will use you. దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. Praise God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. See the situations, what's happening in the world. ప్రపంచవ్యాప్తంగా మీ చుట్టూ జరుగుతున్న సంగతులు ఒకసారి Be పరిశీలించండి. careful. జాగ్రత్తగా ఉండండి. Any time rapture will take place. ఏ క్షణంలో అయినా సంఘం ఎత్తబడనై ఉన్నది. That's why you should be filled with spirit. కాబట్టి మీరు అన్ని సమయంలో దేవుని ఆత్మ చేత నింపబడి ఉండాలి. Don't allow your flesh to work. శరీరమును
శరీర స్వభావమును పనిచేయడానికి అనుమతించవద్దు. Don't worry, don't allow it. ఏ మాత్రము శరీర స్వభావముకు అనుమతించవద్దు. Amen. Be filled with Spirit. అన్ని సమయంలో దేవుని ఆత్మతో నింపబడి He ఉండండి. will give you the wisdom of God. ఆయనే నీకు ఆ ఆత్మ దేవుడే నీకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. Praise God. Let's all kneel down. అందరూ మోకరించి Let us worship God. దేవుని ఆరాధన చేద్దామండి. ఒకసారి అందరూ మోకరించండి. Let us bless the name of the Lord దేవుని నామాన్ని సన్నతించి హెచ్చిద్దామండి. and say, blessed be the name of the Lord, చెప్దాం, దేవుని He నామము is worthy స్తుతించబడును గాక. and to be praised alone. ఆయన ఒక్కడే స్తుతించదగిన దేవుడు అనే పాట పాడి So we lift up His holy hands మా and one పరిశుద్ధమైన accord, చేతులెత్తి ఏక స్వరంతో singing, దేవుని స్తుతించుతాం. blessed be the name. ఆయన నామము సన్నతించబడును గాక అని Amen. What a ఇంగ్లీష్ పాటలు God పాడి we have దేవుని ఆరాధిద్దామండి. ఎటువంటి గొప్ప Lift దేవుని up కలిగిన your hands. చేతులు ఎత్తండి. మీరు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. Amen. అక్కడే మీరు The కూర్చున్న Spirit చోటి of చేతులు God will ఎత్తి fill you right now. పాట పాడుతూ ఆరాధిస్తూ ఉండగా దేవుని ఆత్మాన్ని నింపబడతారు. Shabarakudora Baba. Thank you, Lord. Right? Praise God. Praise the Lord. Praise the Lord. Rabba Shakakara Baba. Thank you, Lord. Thank you. Blessed be the name of the Lord. He is worthy to be praised and adored. So we lift our holy hands in one accord, singing, blessed be the name, blessed be the name, blessed be the name of the Lord. Andar chapdam. Let's all say in the family, blessed be the name of the Lord. He is worthy to be praised and adored. So we lift your hands in one accord, singing, blessed be the name, blessed be the name, blessed be the name of the Lord. So we lift our holy hands in one accord, singing, blessed be the name, blessed be the name, blessed be the name of the Lord. Lord, I thank you this evening. ప్రభువా, ఈ సాయంకాల వేళ మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you for your word. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు Lord, చెల్లిస్తున్నాం. fill your people with your spirit and give them your ప్రభువా, నీ wisdom. ప్రజలందరినీ మీ జ్ఞానంతో ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. Make a new person నూతనమైన మనుషులుగా చేయండి ప్రభువా. so we can do new things for your ఆ kingdom. విధంగా మార్చబడిన నీ రాజ్యంలో నూతన కార్యములు చేసే వాళ్ళుగా మేము Lord, be తయారవుతాం. with them all this in this new month. ప్రభువా, ఈ మాసము, ఈ కొత్త మాసం అంతా కూడా వీరికి తోడై ఉండండి ప్రభువా. Do new things. నూతన కార్యములు వారి జీవితాలు Give జరిగి them new doors be open up. వారికి నూతన ద్వారములు తెరవబడును గాక. Jobs. నూతన ఉద్యోగాలు New దొరుకును గాక. business. వ్యాపారములు తెరవబడును గాక. Children be settled. ప్రభువా, వారి పిల్లలు స్థిరపరచబడుదురు గాక. Great joy and blessing in the family. గొప్ప సంతోషము ఆశీర్వాదం వారి కుటుంబాలకు కలుగును గాక. Thank you, Lord, for this wonderful time. ప్రభువా, అద్భుతమైన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you for your word. మరొకసారి మీ వాక్యాన్ని బట్టి Heal వందనాలు. all your people. నీ ప్రజలందరినీ స్వస్థపరచండి నాయన. Lord, specially I pray. ప్రత్యేకంగా Take ప్రార్థిస్తూ out this ఉన్నాం. virus. ప్రభువా, ఈ తెగులును కోవిడ్-19 దేవా తీసివేయండి నాయన. Heal your people. నీ ప్రజలందరినీ స్వస్థపరచండి ప్రభువా. Heal our nation. మా దేశమును స్వస్థపరచండి Heal our నాయన. nations. మా దేశ ప్రజలందరినీ స్వస్థపరచండి Thank you, Lord, for doing ప్రభువా. this. మీరు చేస్తున్నందుకు వందనాలు In చెల్లించి Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము All తండ్రి. said amen. ఆమేన్. God bless you. దేవుడు మనం దీవించును గాక. Please share your testimonies దయచేసి మీ యొక్క అనుభవాలను మాకు పంచుకోవడం మర్చిపోవద్దు. through voice message or through giving us in the WhatsApp. Sending అదేవిధంగా your- వాట్సాప్లో పంపుతున్న వాయిస్ మెసేజ్ ద్వారా మీరు పొందిన మేళ్ళ గురించి మాతో పంచుకోండి. Hallelujah. హల్లెలూయా. Tell us what's happening. అదేవిధంగా మీరు అనుభవించిన మీ అనుభవాలను మాతో దయచేసి Tell పంచుకోండి. your prayer requests even. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉన్నా కూడా వాట్సాప్లో We'll be praying for you. వారందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. And also don't forget to subscribe. అంతేకాకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.
Take this blessing. ఆశీర్వాదాలు తీసుకోండి. The grace of our Lord Jesus and the love of God, the fellowship of the Holy Spirit be with you మన all. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసం మనకందరికీ సదాకాలము తోడైండును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మన దీవించును గాక. Shalom. షాలోమ్.